585 లో లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్క్లూజివ్ వార్త చూస్తున్నాం. నిన్న కొత్తగూడెం, ఇవాళ భూపాలపల్లి బీజేపీ నేతల సింగరేణి భరోసా యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణిని వాడుకున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి కార్మికులు ఆందోళనలో ఉన్నారు. సింగరేణి సంస్థ కష్టాల్లో ఉందన్నారు. కేసీఆర్ పాలనలో సింగరేణి 15 ఏళ్లు వెనకబడింది అన్నారు. కాంగ్రెస్ పాలనలో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం జేబు సంస్థగా మార్చుకుందని విమర్శించారు కిషన్ రెడ్డి. కార్మికులకు అండగా ఉంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఎక్కడ లేనటువంటి టెన్షన్, ఎక్కడ లేనటువంటి సమస్య ఈరోజు సింగరేణిలో ఉంది. సింగరేణి అంటే కేసీఆర్ కుటుంబ జేబు సంస్థగా మార్చేశాడు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కూతురు ఇష్టారాజ్యంగా ఈ యొక్క సింగరేణిని దోపిడీ చేసిన విషయం వాస్తవం కాదా? యూనియన్ల పేరుతో, రాజకీయాల పేరుతో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఏ రకంగా దోపిడీ చేశారో మనకందరికీ తెలుసు. ఏ రకంగా కమిషన్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకు తెలుసు. ఇక్కడ డిఎంఏ ఫండ్ వస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఇక్కడ కార్మికులు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ ఆరోగ్యం విషయంలో, ఉపాధి విషయంలో, మౌలిక వసతుల కోసం డిఎంఎఫ్ ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టారు? సిద్దిపేటలో ఖర్చు పెడతారు. ఎక్కడ ఖర్చు పెడతారు? ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, కొడుకు కాన్స్టిట్యున్సీ, అల్లుడు కాన్స్టిట్యున్సీలో డబ్బులు పోతాయి, సింగరేణి డబ్బులు. సింగరేణి కార్మికులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, కిషన్ రెడ్డి కామెంట్స్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ రియాక్షన్స్ ఏంటి? సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలలో బీజేపీ భరోసా యాత్ర చేపడుతుంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఆ తర్వాత మణుగూరు, ఈరోజు భూపాలపల్లి జిల్లాలో అయితే పర్యటిస్తుంది. ముఖ్యంగా తాడిచెర్ల 2 బ్లాక్ ఏదైతే ఆక్షన్ లేకుండానే సింగరేణికి కేటాయించడం పట్ల ఇది దీనివల్ల కలిగే ప్రయోజనాలను నేరుగా కార్మికులకే వివరించాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ సభలో కూడా స్పష్టంగా కూడా కేంద్రం ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుందో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సింగరేణి పరిస్థితి, ముఖ్యంగా ఉత్పత్తి తగ్గిపోతుంది, కార్మికుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది, అప్పులు ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం 54,000 కోట్లు బకాయిలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ సింగరేణి ఈ పరిస్థితి కారణం ఈ 2 పార్టీలేనని ప్రధానంగా బీజేపీ నేతలు, ముఖ్యంగా కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాడిచెర్ల బ్లాకుకు సంబంధించి ఎప్పుడు కూడా ఆక్షన్ లేకుండా దేశంలోనే ఈ విధంగా సింగరేణికి కేటాయించిన ఏకైక బ్లాకు తాడిచెర్ల 2 అని, ఇది దాదాపుగా 50 సంవత్సరాల పాటు 1,00,000 కోట్లు ఆదాయం వచ్చే విధంగా ఈ బ్లాక్ అయితే పనిచేస్తుంది. సింగరేణికి చాలా ఊతం ఇచ్చే విధంగా, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి, కార్మికుల అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందనేది ఆయన చెప్పారు. ముఖ్యంగా సింగరేణిలో నెలకొన్నటువంటి సమస్యలు కానీ, రావాల్సినటువంటి బకాయిల మీద ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనేది కిషన్ రెడ్డి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ నారాయణ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ 585 నెక్స్ట్ పొలిటికల్ మిర్చి. చూస్తూనే ఉండండి TV9.